హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ టు లక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ అయితే మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారండి. మటన్ అయితే ముందు క్లీన్ చేసేసి ఇప్పుడు లైట్గా ఇందులో పసుపును ఉప్పు అయితే వేసేసి కొంచెం స్టవ్ మీద అయితే పెట్టాను. ఒక పావు గంట అయితే ఉడకనివ్వాలండి. ఇలా ఉడికించేసుకుంటే మనకి స్మెల్ ఏమి ఉండదండి. మటన్ అంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఇలా ఉడికించేసుకుంటే స్మెల్ అనేది ఏమి వండుకోకుండా బాగుంటుంది. ఉడుకుతూ ఉంటుందండి. స్టవ్ మీద అయితే పాన్ పెట్టి ఇదైతే వేడైంది. ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకుందామండి. అది ఉడికేలోపు ఇక్కడ ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అయితే. నాన్ వెజ్ కదా, మనకి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఆయిల్ అయితే వేడైంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలండి సన్నగా కట్ చేసి ఇలా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ప్లేట్ పెట్టేసుకుందాం, తొందరగా మగ్గుతుంది. ఇది చూడండి, ఈలోపు ఇది కూడా ఉడికిపోతుంది. ఈ వాటర్ అంతా తీసేసి మనం అందులో వేసేసుకోవచ్చు. కుక్కర్లో కూడా పెడతారు చాలామంది. ఇంక ఇట్లా ఇది లేతగానే ఉండండి, అంత ముదురుదేం కాదు. నేను అందుకే కుక్కర్లో అయితే పెట్టట్లేదు. మనకి ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ను కొంచెం పసుపు కూడా వేసేసుకుందామండి. తొందరగా అయితే మగ్గుతుంది. వేసేసుకొని అంతా కలుపుకోవాలి. అందరూ చేస్తారు మటన్ కర్రీ, అందరూ టేస్ట్గానే చేస్తారండి. నేను ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేయండి నా స్టైల్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా అయితే ఉడికిపోయింది కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఈ వాటర్ అనుకోకుండా ముక్కలు మాత్రం తీసేసి వేసుకుందాము. ఆనియన్స్ కూడా చూద్దామండి మగ్గినాయేమో బాగా. చూడండి, బాగానే ఫ్రై అయిపోయింది. ఇలా అయితే సరిపోతుంది. అన్ని ఆనియన్స్ కోస్తే మగ్గేటప్పటికి ఇన్ని చూసారా, కొంచెం ఎక్కువగానే కోసుకోవాలి మనం. మనకి గ్రేవీ కావాలనుకుంటే మరి కొంచెం ఎక్కువైతే సరిపోతుంది. ఒక్కొక్కరు ఇన్ని వేసుకోవాలి, ఇంకా తగ్గించేస్తారు. వాటర్ లేకోకుండా చూడండి, మటన్ అంతా కూడా ఇలా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుందామండి. ప్లేట్ పెట్టేసుకొని ఒకసారి అంతా కలిపినాక ప్లేట్ పెట్టేసేసి ఒక పావు గంట ఇట్లా ఉడకనివ్వాలండి ఆనియన్స్లోనే. అది ఉడికేలోపు ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. మిక్సీ గిన్నెలోకి అల్లం ముక్కలు, ఇంకా వెల్లుల్లిపాయ, ధనియాలు కొంచెం, జీడిపప్పులు కొంచెం అండి. జీడిపప్పులు ఏంటంటే మనకి టేస్ట్కి ఇంకా గ్రేవీ కూడా బాగుంటుంది కదా. జీలకర్ర కొంచెం. కర్రీ ఏదన్నా కానివ్వండి, మసాలా అయితేనే మనకి మసాలా బట్టే మనకి అంతా కూడా టేస్ట్ బాగుండేది. గసగసాలు కూడా అండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా కొంచెం కరివేపాకు. ఈ కర్రీ అయితే టేస్ట్ దీనివల్లే వస్తుంది. కంపల్సరీ ఇట్లా ట్రై చేయండి. చాలామంది వేసుకోరు కదా, నేనైతే వేస్తున్నాను నా స్టైల్లో అని చెప్పి. ఎందుకన్నానంటే ఈ కరివేపాకు వల్ల అసలు ఫ్లేవర్ ఏంటి, టేస్ట్ సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చెక్క ఒకటేమో, ఇలాచి రెండేమో మొగ్గలు కూడా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా. ఇవన్నీ వేసేసి ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకుందామండి. చూడండి, ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు ఇదైతే చూడండి బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసేసుకుందాము. కారం చూసి అయితే వేసుకోండి, పిల్లలు ఉన్నారు కాబట్టి నేను తక్కువ వేస్తున్నా. ఇంకా సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మటన్ ఉడికేటప్పుడు ఫస్ట్లో కొంచెం వేస్తాను, ఇంకా ఆనియన్స్లో కూడా వేసాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని తక్కువ అయితే వేసుకోండి. నాన్ వెజ్లో కారం అనేది ఎక్కువే ఉండాలి. నాకు చిన్నపిల్లలు కదండి, అంతగా తినరని చెప్పి నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను. నేను మసాలా ఇవన్నీ వేస్తాం కాబట్టి బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నీచు వాసన అట్లా ఏం రాదు. ఉప్పు కారం వేసుకున్నాక ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి. కింద చూడండి మళ్ళీ ఇంకా అడుగు అంటే వస్తుంది. ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకుందాము. సరిపడినన్ని వాటర్ అయితే పోసేసుకున్నాను. వాటర్ పోసేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి. ఒక పావు గంట అట్లా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే చూడండి ఎలా ఉడుకుతుందో చూద్దాము. ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అంతా కూడా వేసేసుకోవాలండి. మనం ఇదంతా వేసుకుంటే మనకి గ్రేవీ అనేది సరిపోతుంది. అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కూడా కలిపేసేసుకుందాం. అంతా కూడా మనం అంతా వేసేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనం అల్లం తక్కువే వేసాం కదా. ఈ గసగసాలు జీడిపప్పులు ఇవన్నీ వేసుకున్నాం కదా గ్రేవీ కోసమే, కాబట్టి అంతా వేసేసాను నేనైతే. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారం మసాలాలు ఏమైనా పడతాయేమో ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ కారం ఏమైనా పడుతుంది అనుకుంటే కొంచెం వేసేసిన తర్వాత ప్లేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక పావు గంట తర్వాత చూడండి కొంచెం ఇట్లా దగ్గరికి వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే గరం మసాలా అండి, ఒక స్పూన్ అయితే వేసుకుందాం. ఎక్కువైతే వద్దు, ముందే మసాలాలన్నీ కొంచెం యాడ్ అయినాయి కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది.
ఇంకా చివరిలో కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకొని ఒకే ఒక 2 మినిట్స్ అయితే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుందండి. ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అండి నా స్టైల్లో మటన్ కర్రీ అయితే ఇంతే. మరి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. కంపల్సరీ కరివేపాకు అయితే కంపల్సరీ వేయండి, టేస్ట్ అయితే చాలా మారుతుంది మనకి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారండి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.